రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు మాతో పాటు ఉన్న ఫార్మర్ పేరు వచ్చి చదలవాడ మరిబాబు, ఈయన వచ్చేసి విప్పర్ల గ్రామం. ఈరోజు మేము సాతులూరు గ్రామంలో డెన్మార్క్ కంపెనీ వాళ్ళు అవంతిక అనే వెరైటీని ఫార్మర్కి చూపించడానికి వచ్చాము. ఆ చూసిన రైతు ఆయన మాటలు మనం తెలుసుకుందాం ఒకసారి. అన్న చెప్పండి అన్న, మీరు ఇప్పుడు ఈ పొలం చూశారు కదా? చూసా. ఇక్కడ ఈ వెరైటీ పేరు ఏందన్న? వెరైటీ పేరు అవంతిక. అవంతిక, డెన్మార్క్ కంపెనీ వాళ్ళు అవంతిక వెరైటీ చూడటానికి వచ్చారు. మీదే ఊరన్నా? మాది విప్పర్లరెడ్డిపాలెం. విప్పర్లరెడ్డిపాలెం. ఇది ఏ ఊరన్నా? ఇది సాతులూరు. ఈరోజు డేటు 2026 ఏప్రిల్ 4, 2026, 14వ తారీఖు. 14వ తారీఖు 4 నెల 2022 తారీఖు. ఓకే, సంవత్సరంలో ఉన్నాం. మీరు ఇప్పుడు ఇక్కడ డెన్మార్క్ వాళ్ళు అవంతిక చూశారు కదా? చూసా. మీకు ఎలా అనిపించింది అన్న? నాకైతే తోట బాగానే ఉందన్న. చూడు ఈ కాపు కానీ ఇది 36 పెట్టినా కానీ ఇంత చేటు కాసిందంటే మామూలుగా చేసుకునే వాళ్ళకైతే ఇంకా కాసిద్ది. ఇంకా కాసిద్ది. ఒక తోట క్వాలిటీ ఎలా ఉందన్న? తోట క్వాలిటీ బాగానే ఉందన్న. కాయ మీరు చూసారు కదా ఒకసారి? బొబ్బర్ లేదు. కాయ క్వాలిటీ బాగుంది. చిక్కదనం ఉంది. కాయ సైజ్ ఎట్లా అనిపించింది అన్న? సైజు బాగానే ఉంది. సైజు డీలక్స్ కిందే పడతాయి. ఓకే అన్న. కాయలు మాత్రం నెంబర్ 1 అన్న. తోట చూడండి ఒకసారి. పండుకాయ, పచ్చికాయ ఫుల్గా ఉంది. ఫుల్గా చేను మొత్తం ఒకేలాగా ఒకే యూనిఫామ్ మీద ఉంది. ఒకే యూనిఫామ్ లో చేను మొత్తం ఉంది. ఒకేలాగా ఉంది. అది చూడండి కావాలంటే. నెక్స్ట్ ఇయర్ అయితే మనం తీసుకుందాం అన్న. మీరు నెక్స్ట్ ఇయర్ మీరు తీసుకుంటారు? కంపల్సరీ తీసుకుంటారు. ఓకే అన్న, మీరు చూసారు కాబట్టి రైతులకు ఒక మాట చెప్పండి. మీరు ఈ వెరైటీ వేయొచ్చా వేయలేరా? వేయొచ్చు అన్న. ఈ వెరైటీ వేయొచ్చు. బొబ్బరు కూడా ఏడ తగలలేదు అసలు. ఈ టయానికి కాయటం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను కనీసం 7-8 ఏళ్ళ పట్టేస్తున్నా. ఈ టయాన ఇట్లా ఇంత పచ్చికాయ ఇంత వర్ణంగా ఉందంటే పర్లా. దాదాపు ఇది 2 ఎకరాల పొలం అన్న. ఇందులో రైతు 25 క్వింటాల దాకా కోసారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది ఇంకా ఎంత ఉండొచ్చు? ఎన్ని క్వింటాల దాకా అవ్వచ్చు? 40 పై మాటే. 40 పై మాటే. అసలు చూడు 40 పై మాటే. ఈ కాపు చూడు కింద నుంచి పై దాకా ఒక కోత కోసాను అంటున్నారు. అవునవునన్న. కింద నుంచి ఉండే ఇంకా కాయలు ఇగో కింద. ఇగో చూడండి. అయ్యో ఇది కూడా పర్లేదన్నా. ఈ స్పీడ్ ఇది పెట్టి నాకు మంచి పని చేసిన. అబ్బో ఇది చూడు. ఇగో చూడండి. చూడు ఇది ఏంది అల్లగా పోయి ఉంటే ఏందన్నా? చూడండి ఒకసారి రైతులు. చూడొచ్చు అన్న. ఇది వేయొచ్చు అంటారు. కంపల్సరీగా వేయొచ్చు. ఓకే అన్న, మీరు ఈ తోట చూసి రైతులకు మీరు చెప్పారు బట్టి ఓకే మనం అయితే తీసుకుందాం, ఇబ్బంది లేదు. ఓకే ఒక 4 ఎకరాలకు తీసుకుందాం. కాపు మాత్రం పిచ్చిగా కాసింది. ఓకే అన్న. సరే అండి, రైతులు ఒకసారి డెన్మార్క్ వాళ్ళు అవంతిగా వేసుకొని మంచి లాభాలు, మంచి దిగుబడి, పెట్టుబడులతో పొందాలని చెప్పి కోరుకుంటాం.